ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ కూడా శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఆశ్చర్యకరుడు అన్న వాక్య భాగం గురించి నిన్న మనం ధ్యానించుకున్నాం. నేటి దినమున ఆయన ఆలోచనకర్త అను పేరు ఆయనకు పెట్టబడిను. మనం సేవించుచున్న ప్రభువైన యేసుక్రీస్తు మనకి ఆలోచనకర్తగా ఉంటూ ఉన్నాడు. ఆయనకి ఆలోచనకర్త అని పేరు. ఎంతమంది ఆయనని తమ యొక్క ఆలోచనకర్తగా నియమించుకొని, చక్కటి ఒక సలహాదారుడిగా నియమించుకొని యేసయ్య యొక్క ఆలోచనను అనుసరించి మనం నడుస్తూ ఉన్నాం. మనం ఆయన ఆలోచనను బట్టి నడుస్తూ ఉన్నామా? మన స్వంత ఆలోచనలను బట్టి మనం నడుస్తూ ఉన్నామా? నేటి దినమున దేవుని యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి, మన యొక్క ఆలోచనలు ఎలా మనల్ని నష్టపరుస్తాయో కొన్ని విషయాలను మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 94వ అధ్యాయం 11లో మనం చూసినట్లయితే, నరుల ఆలోచనలు వ్యర్థము అవి అని యెహోవాకు తెలిసే ఉన్నది అని కీర్తనకారుడు అంటూ ఉన్నాడు. అవును ప్రియులారా, చాలా మంది తమ యొక్క స్వంత ఆలోచనల పైన ఆధారపడి తమకు వచ్చిన ఆలోచనలని దైవ ప్రేరితాలుగా అనుకుంటూ చాలా మంది తమ ఆలోచనలను బట్టి అనుసరించి నడుస్తూ ఉంటారు. దేవుని యొక్క ఆలోచనను వాళ్ళు గుర్తెరగరు. తమ ఆలోచనను బట్టియే, లేదా అంటే కొద్దిమంది మనుషుల యొక్క ఆలోచనను బట్టి నడుస్తూ ఉంటారు. ఈ దినమున మనకు ఆలోచనకర్తగా మనం సేవించుచున్న ఆ యేసయ్య యొక్క ఆలోచనను బట్టి మనం నడవకపోతే, మన స్వంత ఆలోచనను బట్టి మనము నడిచినట్లయితే మన ఆధ్యాత్మిక జీవితంలో ఎటువంటి నష్టాలను కొని తెచ్చుకుంటామో మనం చూద్దాం. ఆదికాండం 49వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, అక్కడ నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు, నా ఘనమా వారి యొక్క సంఘముతో మీరు కలుసుకొనవద్దు, ఎందుకంటే వారి యొక్క కోపం వస్తే అక్కడ షిమ్యోను లేవీల గురించి అక్కడికి భక్తుడు రాస్తూ ఉన్నాడు. వారికి ఒక కోపం వచ్చిందంటే చంపాలన్న ఆలోచన వారికి వచ్చేస్తుంది. నేటి దినమున మనుషుల యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, వారికి వ్యతిరేకంగా ఎవరైనా ఏదైనా పనిని జరిగించినప్పుడు, వారికి నచ్చనిది చేసినప్పుడు వారిని చంపాలన్నంత ఆలోచనలను కలిగి ఉంటూ ఉన్నారు ప్రియులారా. కోపముతో ఎన్నో ఆలోచనలను మనుషులు కలిగి ఆధ్యాత్మిక జీవితంలో ఆ కోపమును బట్టి పాపము చేసేవారిగా ఉంటూ ఉన్నారు. ఆలోచన లేని జనము వివేచన లేని వారు అనే వాక్యంలో రాయబడి ఉంది. నిజమే. ఈ దినమున మనకి కోపం వస్తే ఎన్ని విపరీతమైన ఆలోచనలను మనం కలిగి ఉంటూ ఉన్నాం. వారితో చేరవద్దు అని అక్కడ భక్తుడు రాస్తూ ఉన్నారు. మొదటి రాజుల గ్రంథంలో మనం చూసినట్లయితే 12వ అధ్యాయము 28వ వచనంలో మనం చూసినట్లయితే, అక్కడ దేవుడు యరొబామును ఇజ్రాయేలులకు రాజుగా అభిషేకించి ఆ రాజ్యమును అప్పగించిన తరువాత ఆ యరొబాము రాజుగారు ఒక ఆలోచనను చేసినట్టుగా చూస్తూ ఉన్నాం. 27వ వచనంలో మనం చూసినట్లయితే, యరొబాము తన హృదయమందు ఆలోచన చేసి, ఏమి ఆలోచన చేశారో మనం చూద్దామా? ఎందుకంటే రాజ్యం రెండుగా విడిపోయిన తర్వాత ఎఫ్రాయిము మన్యంలో యరొబాము గారు ఆ షెకెము పట్టణమును కట్టించి అక్కడ కాపురం ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత వారు యెరూషలేముకి ఆరాధన కొరకు వెళ్ళవలసిన సమయం వచ్చినప్పుడు తనకి ఒక ఆలోచన వచ్చింది. ఈ యొక్క జనులు యెరూషలేమునకు వెళ్ళారంటే అక్కడ రాజుగారితో కలిసి నన్ను చంపివేసి ఈ యొక్క రాజ్యం అంతా తిరిగి ఆ రెహబాము రాజుగారు తీసివేసేసుకుంటారు. కావున నేను ఈ జనులను యెరూషలేముకి పంపకుండా ఇక్కడే నేను ఉంచేసి వీరికి ఒక ప్రత్యామ్నాయముగా మరొక ఆరాధన నేను వీరికి సిద్ధపరుస్తాను అని ఆలోచన చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఏం ఆలోచన చేశాడు? యరొబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవటం మీకు బహు కష్టము, ఇజ్రాయేలు వారలారా, ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును ఉంచెను. చూసారా?
కాబట్టి మరి ఈ దినమున మనం చూసినట్లయితే యెరోబామును దేవుడు దీవించి మరి ఇజ్రాయేలులపైన రాజుగా అభిషేకించినప్పటికీ కూడా తన యొక్క చెడ్డ ఆలోచనను బట్టి దేవుని యెరూషలేము మందిరమునకు వారిని వెళ్ళనివ్వకుండా యెరూషలేము వరకు మీరు వెళ్ళడం చాలా కష్టమని చెప్పి మరి 2 విగ్రహాలను ప్రతిష్ఠించి అక్కడ మరి విగ్రహారాధనకు వారిని పురికొల్పినట్టుగా చూస్తూ ఉన్నాం. అందుకనే మరి వాక్యం చెప్తూ ఉంది, మనుష్యుల ఆలోచనలు వ్యర్థం. దేవుడు మనల్ని ఎంతగా హెచ్చించినప్పటికీ కూడా, ఎంతగా దీవించినప్పటికీ కూడా మరి మనుషుల యొక్క స్వార్థమును బట్టి, ఆ రాజరికమును బట్టి, ఆ రాజుగా ఉండవలసిన తన అధికారాన్ని ఎక్కడ నేను కోల్పోతానో, ఆ ఇచ్చిన దీవెనను ఆశీర్వాదాన్ని ఎక్కడ కోల్పోతానో అని చెప్పి దేవునికే దూరం అయ్యేటట్లుగా తన దేశం అంతా కూడా నడిపించినట్లుగా మరి మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మందిరానికి వెళ్లకుండా ఆలోచన చెప్పేవారు చాలా మంది ఉంటూ ఉన్నారు. యెరూషలేము చాలా దూరం అండి, ఎందుకు అంత దూరం వెళతారు? దగ్గరలో ఉన్న ఏదో ఒక ఇంట్లో కూర్చునైనా మీరు ప్రార్థన చేసుకోండి, యూట్యూబ్లో చూసుకునైనా మరి మీరు వాక్యం విని ప్రార్థన చేసుకోండి, దగ్గర ఏదో ఒకటి ఉంటే వెళ్ళండి అని ఉచిత సలహాలు చెప్పేవారు, వారి యొక్క ఆత్మీయ జీవితమును పాడు చేసేవారు నేటి దినమున చాలా మంది ఉన్నారు ప్రియులారా. అందుకనే మనుషుల ఆలోచనలు వ్యర్థము, అవి మన యొక్క ఆత్మీయ జీవితముని పాడు చేసేవిగానే ఉంటూ ఉన్నాయని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ దినమున యెరూషలేమునకు వెళ్లకుండా యెరోబాము వారి యొక్క ఆత్మీయ జీవితముని మరి అక్కడ పాడు చేసినట్లుగా మరి మనం చూస్తూ ఉన్నాం. మరి నేటి దినమున ఎంతమంది అటువంటి ఆలోచనలను విని నిజముగా ఆరాధించవలసిన దేవుని మందిరమునకు వెళ్లకుండా గృహములలోనే ఉంటూ ఏదో ఒకటి దగ్గరలే ఉందిలే, ప్రక్కనే ఉందిలే అని మరి వాక్యానుసారముగా లేని ఎన్నో సంఘాలలో మరి వారు వెళుతూ ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేకుండా ఉంటూ ఉన్నారు ప్రియులారా. చూసారా, అక్కడ యెరోబాము యొక్క ఆలోచన నాటి 10 గోత్రముల ఇజ్రాయేలు ప్రజలని ఆత్మీయ జీవితానికి దూరం చేసేసింది. అందుకనే మరి మన యొక్క ఆలోచనలు, మన తలంపులు దేవుని వైనట్టుగా ఉండాలి. 2వ దినవృత్తాంతముల గ్రంథంలో కూడా మరి మనం చూసినట్లయితే 22వ అధ్యాయంలో మరి మనం చూసినట్లయితే అక్కడ అహజ్యా రాజు గారి గురించి మరి మనం ధ్యానం చేద్దాం. అహజ్యా రాజు గారి యొక్క తండ్రి యెహోరాము గారు. యెహోరాము గారు చనిపోయిన తర్వాత మరి అతని తల్లి అతల్యాగా మరి మనం చూస్తూ ఉన్నాం. అతని తండ్రి చనిపోయిన తర్వాత వారందరూ కూడా అహజ్యాని రాజుగా చేసినట్లుగా మరి మనం చూస్తూ ఉన్నాం. అహజ్యాని రాజుగా చేసిన తర్వాత తండ్రి యెహోరాము మరి మరణించాడు. కాబట్టి మరి తన తల్లి విగ్రహారాధన సంబంధమైంది బహు చెడు తనమును మరి వారంతా కూడా ఆహాబు సంతతి వల్లే చెడు నడత నడిచి దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను గనక అతడును ఆహాబు సంతతి వారి మార్గములందు నడిచెను అని వాక్యముల యందు రాయబడి ఉంది. చూసారా ప్రియులారా, మరి అహజ్యా యొక్క తల్లి అతనికి దుర్మార్గమును నేర్పుతూ వచ్చిందంట, ఆహాబు సంతతి వారి చెడుతనమును నేర్పుతూ వచ్చిందంట. కానీ మరి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని ఏనాడు కూడా దేవుని యొక్క మార్గములలో మరి వారు నడవలేకపోయారు. అదే రీతిగా అతని తల్లి ఇంటి వారందరూ కూడా మరి దేవుని దృష్టికి చెడు నడత నడిచేవారే. కాబట్టి 22వ అధ్యాయం 4వ వచనంలో మరి మనం చూసినట్లయితే ఆహాబు సంతతి వారి వలనే అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. అతని తండ్రి మరణమైన తరువాత వారు అతనికి ఆలోచనకర్తలై, ఎవరో చూసామా ఇక్కడ, అతని తండ్రి మరణమైన తరువాత తన తల్లి ఇంటి వారైన ఆహాబు సంతతి వారి వలె చెడు నడత నడిచేవారు ఈ యొక్క అహజ్యా రాజుకి ఆలోచనకర్తలుగా ఉన్నారు ప్రియులారా. మరి వారు అతనికి ఆలోచనకర్తలై అతని నాశనమునకు కారకులైరి. చూసారా, మనుషుల యొక్క ఆలోచన అహజ్యా జీవితాన్నే నాశనం చేసిందండి. అక్కడ యెరోబాము యొక్క ఆలోచన ఇజ్రాయేలీల యొక్క ఆత్మీయ పతనానికి కారణమైంది. ఇక్కడ మరి అతల్యా యొక్క కుటుంబీకుల ఆలోచన, వారు ఆలోచనకర్తలుగా ఉండడం ద్వారా అహజ్యా రాజు యొక్క జీవితము, ఆత్మీయ జీవితము సంపూర్ణముగా నాశనమైనట్లుగా మరి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మరి మనము ఎవరి ఆలోచనను బట్టి నడుస్తూ ఉన్నాం? వీరు మా బంధువులండి, వారి మాటే నెగ్గుతుందండి, మా ఇంట్లో మా మా కులపు వాళ్ళండి, వారి మాటే నెగ్గుతుందండి అని చాలామంది మనుష్యుల యొక్క ఆలోచనలను బట్టి నడిచేవారిగా ఉంటూ ఉన్నారు ప్రియులారా. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనంలో మరి మనం చూసుకున్నట్లయితే
తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను అని మరి అక్కడ యెషయా ప్రవక్త రాస్తూ ఉన్నాడు. చూసారా, తమ ఆలోచనలను అనుసరించి, ఇతరుల ఆలోచనలను అనుసరించి తమ యొక్క జీవితాలను ఎంతోమంది పాడు చేసుకుంటున్నారు. హవ్వ సాతాను ఆలోచనకి అక్కడ చోటిచ్చి మరి దేవుని ఆ యొక్క ఏదునిలో దేవునితో గల సహవాసముని పాడు చేసుకుంది. నేటి దినమున మనం అడగకుండానే ఉచిత సలహాలు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు ప్రియులారా. కానీ మన ఆలోచనలు, ఇతరుల ఆలోచనలు, మనుషుల ఆలోచనలు, నరుల యొక్క ఆలోచనల కంటే దేవుని మనము ఆలోచనకర్తగా చేసుకున్నట్లయితే మన జీవితము ఎన్నో విషయాలలో మరి గొప్పగా మార్చబడుతూ ఉంది. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకునే వారని మరి వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే మన యొక్క ఆలోచనలు మనల్ని చెడు మార్గంలో నడిపిస్తాయి. మరి చెడు నడత నడిచే వారి యొక్క ఆలోచనకర్తలు మరి వారి యొక్క నాశనానికి అవి కారణమవుతాయి. యెరోబాము వంటి ఆలోచనలు మరి ఆత్మీయ జీవితంలో పతనమయ్యే ఆలోచనలుగా ఉంటాయి. కాబట్టే మరి ఈ దినమున ఆలోచనకర్త అయిన దేవుణ్ణి మరి ప్రభువైన యేసు క్రీస్తుని నేటి దినమున ఈ క్రిస్మస్ శుభ సందర్భముగా మరి దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి ప్రియులారా, మరి యేసు ప్రభువుకి ఆలోచనకర్త అని పేరు. ఆయన ఆలోచనని ఈ దినమున మనమందరము వినే వారముగా ఉన్నట్లయితే ఆయన ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ అంట. దేవుని ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ అని మరి సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుని ఆలోచన వింటే మరి మన ఆధ్యాత్మిక జీవితం ఎంతగా బాగవుతుందో కూడా మరి మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 33:11 మనం చూసినట్లయితే యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును, ఆయన సంకల్పములు తరతరములుండును అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని యొక్క ఆలోచన సదాకాలం నిలబడుతుందంట ప్రియులారా. మన ఆలోచన మన ఆత్మీయ జీవితాన్ని పడవేసేదిగా ఉంటుంది. చెడు మార్గమున నడిచేదిగా ఉంటూ ఉంది. నాశనమునకు కారణమయ్యేదిగా ఉంటూ ఉంది. కానీ దేవుని యొక్క ఆలోచన సదాకాలం నిలుస్తుంది. దేవుని యొక్క సంకల్పము తరతరములు ఉంటాయంట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ దినమున ఆలోచనకర్త అయిన ఆయన ఆలోచనను కలిగి మనం జీవించినట్లయితే సదాకాలము ఆ యొక్క ఆలోచనలు నిలబడతాయి. మనం చేసే ప్రతి ప్రయత్నము, ప్రతి సంకల్పములు తరతరములు నిలబడినట్లుగా మరి దేవుడు మన యొక్క ఆలోచనలను సఫలపరుస్తాడని మరి వాక్యం సెలవిస్తూ ఉంది. 73:24 కూడా మరి మనం చూసినట్లయితే నీ ఆలోచన చేత నన్ను నడిపించుదువు, నీ మహిమలో నన్ను చేర్చుకొందువు అని కీర్తనాకారుడు సెలవిస్తా ఉన్నాడు. నిజమే, ఆయన ఆలోచన చేత మనల్ని నడిపించే దేవుడు, ఆయన మహిమలో మనల్ని చేర్చుకునే దేవుడు. కావున నీ ఆలోచన చేత నీవు నన్ను నడిపించినట్లయితే తన మహిమలో మనల్ని చేర్చుకుంటాడు ప్రియులారా. ఆయన నేడు చాలామంది దేవుని యొక్క ఆలోచనను అనుసరించి నడుచుకొనక దేవుడిచ్చే మహిమను పోగొట్టుకుంటున్నారు. ఈ దినమున దేవుని ఆలోచన చొప్పున నేను నడిచినట్లయితే, ఆయనను మన ఆలోచన కర్తగా మరి మనం చేసుకున్నట్లయితే తన మహిమలో మనము చేర్చబడతాము. ఆయన ఆలోచనలు అతి గంభీరములైనవి, ఆయన శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి అని మరి దావీదు భక్తుడు రాస్తూ ఉన్నాడు. కావున ఆలోచన చెప్పుటైనను లెస్సైన జ్ఞానమునిచ్చుటయు నా వశము, నేనే జ్ఞానాధారము, నేనే పరాక్రమము నాదే అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించే మరి సజీవమైన రెండంచెలు గల ఆ వాక్యమును మన హృదయంలో సమృద్ధిగా నింపుకుంటే, ఆయన శాసనములను మనకి ఆలోచనకర్తలనుగా చేసుకుంటే, ఆయన ఆలోచనను బట్టి మనం నడుచుకునే వారిగా ఉంటే మనము సత్య జీవ మార్గము వైపు నడిపించబడతాం. మనకు అవి జ్ఞానాన్ని దయచేస్తాయి. మనం ముందుకు జ్ఞానివై ఉండుటకు దేవుని యొక్క ఆలోచనను అనుసరించి నడుచుకోమని కూడా వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి మనకి జ్ఞానమునిస్తాయి, సత్య జీవ మార్గం వైపు మనల్ని నడిపిస్తాయి, ఆయన మహిమలో మనల్ని చేర్చుకుంటాయి. సదాకాలము తన యొక్క ఆలోచనలు మన జీవితంలో మరి నిలబడి మన సంకల్పములు తన యొక్క సంకల్పములు తరతరములు నెరవేరున్నట్లుగా దేవుడు మనల్ని దీవిస్తాడు. మరి ఈ దినమున ఆయననే నా జీవితంలో నేటి దినమున ఆయనని ఆలోచనకర్తగా చేసుకోవడానికి మీరు ఇష్టపడుతున్నారా? అడుగుదామా? అయ్యా,
మరి ఇంతవరకు మనుషుల యొక్క ఆలోచనలను విని, స్వంత ఆలోచనలను విని, ఉచిత సలహాలు ఎన్నో విని ఆధ్యాత్మిక జీవితాన్ని నేను పాడు చేసుకున్నానయ్యా. అయ్యా, నేటి దినమున నీవు నా ఆలోచనకర్తగా ఉండు. నా కొరకు ఆలోచనకర్తగా 2024 సంవత్సరముల క్రితం ఈ లోకములో జన్మించావయ్యా. అయ్యా, మరి నీవు నాకు ఆలోచనకర్తగా ఉండి నాకు చక్కటి ఆలోచనలను దయచేయి. నీ ఆలోచనలను బట్టి నన్ను నడిపించు. నీ ఆలోచనలను బట్టి నీ మహిమలో నన్ను చేర్చుకో. నీ ఆలోచనలను బట్టి నాకు జ్ఞానమును దయచేయి, నాకు సంతోషమును దయచేయి, సత్య మార్గం వైపు నన్ను నడిపించు. అయ్యా, నీ సజీవమైన రెండంచులు గల నీ వాక్యమును నా హృదయంలో నింపి నా యొక్క హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను నువ్వు శోధించు ప్రభువా. నీవు నాకు ఆలోచనకర్తగా ఉండవా అని అడుగుదామా? అటువంటి కృపా ప్రభువైన యేసుక్రీస్తు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్.